స్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనున్నని ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పౌరసేవల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ, పట్టణం మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణాల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే కేంద్రంగా అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పేదలకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు. అదేవిధంగా మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి పథకాలు మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈ సంక్షేమ పథకాలతో పాటు పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పట్టణాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న ఈ కీలక సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, పట్టణాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. ప్రజల ఆశీర్వాదంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టణాల భవిష్యత్తును బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మున్సిపల్ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పౌర సేవలకు సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక ప్రణాళిక తరఫున పట్టణాల అభివృద్ధికి ప్రణాళిక చేసుకుంది. అందులో భాగంగా పట్టణాల అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. అటు రేషన్ కార్డు, ఇటు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఇందిరమ్మ చీరలు, ఈ విధంగా అన్ని రకాల గ్రోత్ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేవని సందర్భంగా కోరుతా ఉన్నాం.